మీకు ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? గోల్డ్ అంటే మనం ఎప్పుడైనా ఇంటికి మనం కొని ఇంట్లో పెట్టుకున్నాం, మనకు అవసరానికి ఎప్పుడైనా అవసరం ఉంటే మనం డబ్బులు తెచ్చుకోవచ్చు బయట నుంచి. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ అట్లా ఇన్వెస్ట్ దాని మీద గోల్డ్లో చాలా మంది పెట్టేది దీనివల్లనే. డబ్బులు ఉంటే ఇంట్లో ఉంటే ఖర్చు అయిపోతుంది. అదే గోల్డ్ తెచ్చి పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు మనకు అవసరానికి ఏమైనా అవసరం ఉంటే మనకు 20 లక్షలు అవసరం ఉంటే తెచ్చుకోవచ్చు బయట నుంచి మళ్ళీ తీసుకోవచ్చు. సపోర్ట్ బాగుంటుంది. అంటే మీ ఉద్దేశం ఈ రోజు మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే అది రేపటికి 100 వాల్యూ తగ్గిద్ది, కానీ గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి వాల్యూ పెరిగిద్ది అనా? అంటే అది ఇప్పుడు వచ్చింది కాదు, అది రాజుల కాలం నుంచి వచ్చింది. ఇది ఇప్పుడు తగ్గుతలేదు. గోల్డ్ అనేది ఇప్పటికి అదే ట్రెండ్ ఉంది. ట్రెండ్ అనేది తగ్గుతలేదు. అన్ని కాలాలు మారుతున్నాయి కానీ గోల్డ్ అయితే ఒకటే సిస్టమేటిక్ ఉంది ఇప్పుడు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి గోల్డ్ ఇట్లా యూజ్ చేస్తూ ఉన్నారు? నేను అంటే చిన్నప్పటి నుంచి కొద్దిగా తక్కువ, అప్పుడు చిన్న ఉంటుండే మురాలు. అందరు కాంపిటీషన్ పబ్లిక్ ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే గోల్డ్ పెరగడం అనేది ఆడవాళ్ళకి నిజంగా బాధాకరమే, బట్ ఇన్వెస్ట్ చేయొచ్చు, గోల్డ్ కొనొచ్చు అని చెప్తున్నారు కాబట్టి గోల్డ్ ఎంత మేరకు కొనొచ్చు? అంటే అన్న తగ్గిద్దని అనుకుంటున్నారా తర్వాత?